మొత్తం అయితే ఊడిసానండి. వాతావరణం చూడండి ఎలా ఉంది, ఎంత బాగుందో, చక్కగా క్లైమేట్ చాలా బాగుంది. ఇగో మరి గులాబీ పూలు అండి, ఇగోండి చూడండి, పూలు కోసుకుందాం. కొన్ని పూలు అయితే ఇగో ఈ ఒక రకం, ఇదేమో ఎల్లో కలర్ చిట్టు గులాబీలు, తర్వాత ఇదే నాటు గులాబీ ఇప్పుడే ఇస్తా ఉంది. ఇగోండి ఇవి అయితే బాగా చూసారా. గులాబీ పూలు మనకి ఎప్పుడు పుయ్యాలంటే కాశ్మీర్ గులాబీ పూలు మొక్క తెచ్చుకుంటే బాగా ఎప్పుడు పూలు ఉంటాయండి. నేనైతే కోస్తున్నాను వీటిని. చూడండి ఎంత బాగున్నాయో నీట్గా పూలు. ఓ పువ్వు అయితే ఉంచుదాం చట్నీ. ఇవి కూడా బాగున్నాయి. బెండకాయలు అయితే ముదిరిపోనియండి. నేనైతే మిద్దె తోటలోకి వచ్చి 2 రోజులు అయింది. మరి కాయలు అయితే ముదిరిపోయి, ఎన్ని కాయలు ముదిరిపోయి. సాంబార్లోకి బాగుంటాయి అనుకుంటే చక్కగా ఏమో ముదిరిపోయి ఏంటి, అన్ని చెట్టు నిండా ఉన్న కాయలన్నీ ముదిరిపోయి. అయితే ఇవన్నీ కూడా మనకు విత్తనాలు వస్తాయండి. ఇవి వస్తారా, ఇవ్వండి విత్తనాలు, ఇవన్నీ విత్తనాలే. ఈ మొక్కలు మనం చల్లుకుంటా ఉంటే మళ్ళీ బెండకాయ ముక్కలు అయితే చక్కగా వచ్చేస్తాయండి. ఇక్కడ జాంకాయలు ఉన్నాయండి, కోసుకుందాం. ఇంకో ఈ కొయ్యద్దా, కోతులు వచ్చి తినేస్తా. ఇవి ఎండుకొని చూడండి. నేను 2 రోజుల నుంచి రాలేదని చెప్పాను కదా మిద్దె తోటలోకి. కొయ్యపోయేసరికి మొత్తం చాలా కాయలు అయితే ఎండుకొని, కానీ అయితే విత్తనాలకు పనిచేస్తాయండి. ఇగో చూడండి ఎంత అందంగా ఉన్నాయో కాయలు ఎలాడుతూ ఉంటాయి. ఆకుకూరలు కూడా చాలా ఉన్నాయి. కోసేసుకుని ఈ బీన్స్ బిర్యానీలో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ చాలా బాగుంటాయి. మా మిద్దె తోటలో చాలా హ్యాపీగా ఉంటుంది. మాకు చాలా ఇంట్లో ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం కదా, టెన్షన్గా ఉన్నప్పుడు లేకపోతే ఎక్కువ ఒత్తిడిగా ఉన్నప్పుడు ఇలా పైకి వచ్చేసి కాసేపు మిద్దె తోటలో మొక్కలు చూసుకుంటా, తర్వాత ఇవన్నీ చూసుకుంటా ఉంటే మళ్ళీ వెంటనే రిలాక్స్ అయితే అయిపోతూ ఉంటామండి. ఇవి అయితే చూస్తారా, విత్తనాలకి ఇంకా పైన ఉన్నాయి కాయలు చాలా పెద్ద పెద్దగా వచ్చేసినాయి. ఇంకా బీరకాయలు వస్తాయి. బీరకాయ పౌదు కూడా మనకు చక్కగా అందుబాటులో ఉంది. ఇదిగోండి ఏదైతే కోసుకుని ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటాం వీటితోటి. బీరకాయ పౌదు అయితే ఇదిగోండి మొన్నే పెట్టాను. అప్పుడు ఇదిగో ఆల్రెడీ ఇగో పూత అయితే వస్తూ ఉంది. ఇప్పుడు ఇది కాయలు మొదలు పెట్టిందంటే మొత్తం కాయలు బాగా కాస్తుందండి. తర్వాత ఇగో నేను రాలేదు కదా, ఇవన్నీ ఎండిపోయి ఏంటి పండుకొని ఏమంటారు కాకరకాయలు విత్తనాలు వేసాను. ఇదిగో గోంగూర వేసానండి, బాగా వచ్చింది. ఇదిగో గోంగూర చిన్న చెట్టు. తర్వాత ఇగో కొత్తిమీర వేసాను, అవి కూడా విత్తనాలు వస్తున్నాయి. ఇదిగో తోటకూర వేసాను, ఇదిగోండి తోటకూర కూడా బాగా వస్తుంది. తర్వాత ఇదిగో చూసారా జాంకాయలు ఉన్నాయి బాగా. చూసారా ఇవి ఈ కాయ చూడండి ఎంత బాగుందో. ఏముంది అంటే ఆ చెట్టు కూడా తెలియదు నీకు. బీరకాయ చెట్టు, బీరకాయ పాదు, బీరకాయ పాదు. ఇదిగో కాయలు గిన్నెలు వస్తున్నాయి కదా ఇప్పుడు. మా ఇంటి దగ్గర ఉంటే మాకు తెలుస్తుందమ్మా. మా ఇంటి దగ్గర లేవు కదా, అవసరం మార్కెట్ లో తెచ్చుకుంటాం కదా. పిల్లలకి అందుకనే చూపించాలి, పెద్దోళ్ళకి తెలియట్లేదు. ఇంక పిల్లలకి ఏమైనా చెప్తారు మీరు. ఇగోండి చూడండి జాంకాయలు ఎన్ని ఉన్నాయో చెట్టు నిండా. ఇగో మా ప్రభు వీడియో తీస్తున్నాడు, ఇటు చూపించి అన్ని. ఇగో ఒక చిన్న చెట్టుకి అసలు ఎన్ని కాయలో చూడండి. కోస్తా ఉంటున్నాం, వచ్చేస్తా ఉంటున్నాయి. ఇగోండి ఇవన్నీ కాయలు. అది అక్కడ ఉన్నాయి ఇంకా అంతా. మరి ఇప్పుడు ఈ కాయలు కూడా కోసుకుందాం. తర్వాత ఈ చెట్టును ఉన్నాయి చూడండి. ఇదిగో ఎంత కాయ ఉందో. డబ్బుల్లో కాయలు రావట్లేదని అంటున్నారు, పెద్ద సైజు రావట్లేదని అంటున్నారా. చూసారా ఇదిగో మా దగ్గర అయితే ఎంత ఉన్నాయో. ఒక కాయ కోసుకున్నాం. ఇది చూసారా ఎంత బాగుందో. ఈ జాంకాయ కోసుకుని చక్కగా తినేస్తే ఎంత చాలా బాగుంటుంది. తర్వాత ఇగోండి స్టార్ ఫ్రూట్స్ మనం ఒక వీడియోలో చూపించాను, చిన్న చిన్న పిందులండి. అందులో అయితే ఇప్పుడు చూడండి ఇగో చెట్టు నిండా వచ్చినాయి. 4 కాయలు ఉన్నాయి. ఒక 2 కాయలు రాలిపోయినట్టున్నాయి, లేవు. జాంకాయలు అయితే ఈ విధంగా ఇగో చెట్టు నిండా ఉన్నాయి. ఏంటంగా మున్ని అంటే కోసుకుంటుందంట అండి. ఏడు పోతున్నామ్మా జాంకాయ తిని కోసుకుంటున్నాను. బాగుంది, కోసుకొని తిని ఎలాగుందో చెప్పు. అన్ని చెట్లకి ఇవన్నీ తిను, కొరకు తిని. బాగుంటది. అంటే ఆర్గానిక్ లో కదా, అందుకని బాగుంటాయి. మందులు గట్ట వేయం కదా. చెట్టు నిండా కాయలే.
కోతులు వచ్చినాయి కానీ చూడలేదేమో, లేకపోతే కోసేసి. చిన్న చెట్టు కదమ్మా, వాడికి కనిపించలేదు అనుకుంటా. ఇదిగో అండి ఇక్కడ చూడండి, ఇక్కడైతే జాన్ చెట్టు కింద ఎప్పుడో ఒకసారి నేనైతే ఒక చిన్న కందదుంప అయితే పెట్టాను. మరి ఇదిగోండి చెట్టు ఎండిపోయి ఇది ఊడొచ్చేసింది, ఇప్పుడే పట్టుకునేసరికి ఊడిపోయింది. మరి కింద దుంప ఉంటుందేమో ఒకవేళ, మరి నాకు తెలీదు, నేను చూడలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే కంద చెట్లు ఇలాగా పండిపోయి ఎండిపోతే ఇక లోపల దుంప రెడీ అయిందని అంటారు కదా, ఒకవేళ రెడీ అయిందేమో తీయాలి. అది కూడా లోపల చూడాలి, దాని కింద చాలా వచ్చేసినాయి. ఉంది దుంప, ఉంది దుంప గట్టిగానే తగులుతుంది. దుంప వేసాను ఒకసారి, చిన్న ముక్క ఉన్నట్టుంది లోపల, ఉంది. ఇదిగో అయితే తర్వాత అయితే నేను తీసుకుంటాను కందదుంప. జామకాయ చూడు ఎలా ఉన్నాయి అసలు, బాబోయ్ చెప్పినండి. చాలా హ్యాపీగా ఉంది. జాంపళ్ళు బయట చాలా రేట్లు ఉంటున్నాయి, ఎక్కువ ఇవే తింటున్నారు కదా ఫ్రూట్స్. ఇప్పుడు జామ పండ్లు అన్ని రోగాలకు కూడా చాలా మంచిది కదా. ఓ అమ్మ, ఇదేంటిది ఇక్కడ కాకరకాయ ఇక్కడ ఉందేంటి జాన్ చెట్టుకి? అయ్యో ఓ ఇదేం చిత్రం రా బాబు. ఇదిగో ఇట్లా లోపల నుంచి వచ్చిందండి ఇదంతా, ఇది ఇట్లా అయింది. పాలు ఇందులోంచి వచ్చిందా? ఈ చిన్న చిన్న కాయలు పండుకొని. ఇదిగో కాకరకాయ ఎంత పెద్దది వచ్చింది, చాటు దాకుని. కాదు జాంకాయ చెట్టు కాకరకాయ ఉంది అన్నారు అనుకుంటున్నా. నేను కూడా ఏంటి నాకు ఒకసారి స్టన్ అయిపోయింది. కోద్దాం, మన తెలిసిన వాళ్ళకి ఆవిడ ఉంది, పెద్ద ఆవిడ ఒక్కటే ఉంటది, ఆవిడకి ఇస్తాను ఈ కాయ ఒకటే. ఉత్తు కాకరకాయ కూడా తినేద్దాం, షుగర్ పేషెంట్ అంట. ఉత్తు కాకరకాయ ఒక కాయ అయినా కానీ తినేద్దంట, పచ్చిదే. ఇద్దాం తీసుకెళ్ళి. మరి ఆకుకూరలు కూడా చాలా ఉన్నాయండి, కొనగంటాకని, తోటకూర, గోంగూరలు ఇవన్నీ ఉన్నాయి. కానీ నిమ్మకాయలు కూడా. మరి సాయంత్రం మా ఇంట్లో బిర్యానీ తీసుకెళ్తా. పుదీనా కూడా చూసుకో కావాలంటే బిర్యానీలోకి. కొత్తిమీర కూడా ఉన్నాయిగా, ఇదిగోండి నేను తీసుకెళ్తున్నాను సాయంత్రం బిర్యానీలోకి. నిమ్మకాయలు జాంకాయలే కోసుకోవాలి, అది కోతులు కోసేస్తాయి బాబాయ్. పూత నిలబడద్దో లేదు చూడాలి. మరి చూసారండి, ఇది స్ట్రాబెర్రీ జామ్ అండి. మరి పోయిన సంవత్సరం అయితే నేను తీసుకొచ్చి పెట్టాను, పూత అయితే వచ్చింది కానీ రాలిపోయింది, నిలబడలేదండి. ఇప్పుడైతే పూలు వస్తా ఉన్నాయి, ఇవి వచ్చేసారి ఎంత బాగున్నాయో. మరి ఇవన్నీ చక్కగా కాయలుగా మారాలని నేనైతే అనుకుంటున్నాను. చూద్దామండి, ఎందుకంటే పోయినసారి అయితే మరి పూత నిలబడలేదు, పూలు వచ్చినాయి కానీ కాయలు అయితే రాలేదు. మరి సారి చూడాలి. ఇప్పుడైతే వంకాయలు కూడా కొనుస్తాను. ఇదిగోండి కొన్ని ఉన్నాయి వంకాయలు, మొన్నే కోసేసాను కానీ ఇదిగో కొన్ని ఉన్నాయి చూడండి. ఇగో మళ్ళీ ముదిరిపోతాయి కొయ్యపోతే. ఇదిగోండి వంకాయ, టమాటా, కొత్తిమీర వేసి వండితే అబ్బా భలే సూపర్. ఒక వీడియోలో అయితే కళ్యా ఎలాగా కాస్తారో చూపించమని అడిగారు, కామెంట్ పెట్టారండి. తప్పకుండా ఒక రోజైతే చేస్తాను. అందులోకి వంకాయలు అయితే చాలా బాగుంటాయి, కళ్యాలోకి వంకాయ, సొరకాయ బాగా బాగుంటాయి. చాలు, ఇంకా ఉన్నాయి ఇగో ఉన్నాయి కానీ ఇంకోండి ఈ రకం వంకాయ చూడండి ఎలా ఉందో. ఇదిగో తెల్లది, పచ్చడి చేసుకుంటే బాగుంటాయి ఈ తల్లి. చింతచిగురు బాగా రెడీగా ఉందండి. అమ్మ అది ఎలా తీసుకురా, ప్లేట్ ఎలా తీసుకురా. ఇంకో చింతచిగురు మనకు దొరకదు కదా, చక్కగా మన చెట్టునే కోసుకుని వేసుకుంటున్నాం కూరలో. మరి పప్పులో చింతకాయ చెట్టు ఎంత పెద్ద ముద్ద అయిద్ది అనుకుంటున్నారు, ఇది కూడా పెట్టారు మీరు. మిద్దె తోటలన్నీ పెట్టుకోవచ్చు ఆకులు కోసుకోవడానికి కదా. అంటే చింత చెట్టు అంటే పెద్ద మాన అవుతుంది కదా. మానయిద్దంటే అదే మరి మిద్దె తోటలో పెట్టుకోవచ్చు. మానయ్యే చెట్లు కూడా ఇలా చిన్నగా చేసుకుని పెట్టుకోవచ్చు, గ్రాఫ్టెడ్ మొక్కలు. మరి జామ మొక్కలు పెద్ద ఏదైనా కదా కాసేది. మరి ఇప్పుడు మనం టబ్లో పెట్టి కాయించుకోవాలి. రెండో కాయ తింటాం మళ్ళీ. ఇప్పుడు మీరు ఇటు వచ్చారు, నేను మళ్ళీ తీసుకున్నా. ఇదిగోండి మరి చింతచిగురు అయితే ఇంకా ఉంది, కోసుకుంటానండి. చింతచిగురు చాలా బాగుంటది. చేపల కూరలో, ఎండు చేపల్లో వేసుకోవచ్చు, తర్వాత మాంసం కూరలో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. సాయంత్రం చికెన్ వేయండి, వేస్తాను. ఇంకో బాగుంటది.
ఇంకా వంకాయలు పూలు నలిగిపోతున్నాయి. సరిగ్గా పెట్టు పూలు. తర్వాత ఆకుకూరలు ఉన్నాయండి. ఇగో చాలా రోజులు అయింది. ఆకు కూడా వండుకోవాలి. రేపు పొద్దున్న పప్పులో వేసుకోవాలి. కట్ చేస్తున్నాను. ధర చూపిద్దిగంతా మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా ఆకుకూరలు చూపిద్దాం. ఇగోండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే మొన్నే కోసుకున్నాం, కానీ మళ్ళీ వచ్చేసింది. ఇదంతా కూడా కట్ చేసేసి కూర అయితే వండుకుందామండి. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇంక ఇప్పుడు రావట్లేదు, సీజన్ అయిపోయి. ఇక్కడ కూడా ఉందో కోస్తున్నాను. బాగా గుచ్చుకుంది. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది. అసలు ముళ్ళు గుచ్చుకుంటే ఎంత నొప్పి అంటే సరే. పొన్నగంట ఆకు ఎంత ఫ్రెష్ గా ఉందో. హలో, ఈ జాంకాయలన్నీ కోసి తినేస్తున్నావు ఏంటి? మెల్లగా ఇది మూడే కాయ తింటావు. పోలే తిను. ఇదిగోండి మరి ఉన్నాయమ్మా బాగా. మీరు ఏంటి నాకు తెలియదు లేక నేను మాత్రం ఇది మూడే వేసిన మిద్దె తోటలోకి వచ్చిన కాడ నుంచి. బాగుంటాయి కాయలు. మిద్దె తోటలో తిన్న కాడ నుంచి బయట కాయలు కొనుక్కుని తినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఒకసారి తప్పట్లేదు. ఇదిగోండి ఇస్తారా? ఇటు అమ్మాయి ఈ కూడా ఇటు పూలు ఇటు. ఇదిగోండి బీన్స్, కాకరకాయ మరి అన్ని కూడా హార్వెస్ట్ చేశాను కదా, చింత చిగురు. ఇదిగోండి ఆకుకూరలు ఇవన్నీ అయితే కోసుకున్నాను. మరి 2 రోజులు మిద్దె తోటలకు రాపోయేసరికి కొన్ని అయితే ఎండిపోయి కూడా ముదిరిపోయి కాయలు. మరి అయితే కోసుకుని వెళ్తున్నాను. మరి చూసారు కదా, మీరు కూడా ఒక 2-3 టబ్బల్లో అయినా కానీ ఆకుకూరలు పెంచుకోండి. చాలా చక్కగా ఆరోగ్యంగా కాపాడుకోండి. మేము కూడా ఈ విధంగా అయితే ఆకుకూరలు పెంచుకుంటా కొన్ని అయితే వారంలో కనీసం 2-3 సార్లు అయినా వండుకుంటున్నాము. మరి బయట అయితే కొనుక్కొచ్చుకున్నవన్నీ కూడా మందులతోటే మరి పెంచుతున్నారు కదండి. అందుకని మేమైతే ఇలా ఫుల్ ఆర్గానిక్లో పెంచుకొని మరి ఎక్కువగా తినడానికి ట్రై చేస్తున్నాము, తింటున్నాము కూడా. చూసారు కదా, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మా లక్కి చూడండి గడ్డి తింటుంది. మిక్కి అదిగోండి. మిక్కి నువ్వు తింటాగా వస్తుందా? అదిగోండి గడ్డి తింటాయి. కొన్ని రకాల గడ్లు, కొన్ని రకాల మొక్కలు కూడా తింటాయండి లక్కీ మిక్కీ కూడా. అది ఎత్తుకుంటుంది అదిగో. అందుకనే ఆ గడ్డి పీకి నేను పడేయను ఎప్పుడు కూడా, కలుపు మొక్కలతో పాటు ఉన్నప్పుడు. ఎందుకంటే తింటాయి ఒకసారి వచ్చి. ఇదేనండి వీడియో. తప్పకుండా మా ఛానల్ తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. బాయ్ అండి.